హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెటర్స్ తెలుగు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం చాలా ఇండికేటర్స్ చూస్తాం. పిఈ రేషియో, ఈపీఎస్, రెవెన్యూ. కానీ వీటన్నిటికంటే ముందు మీరు చూడాల్సిన ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఉంది. అదే ప్రమోటర్ హోల్డింగ్. అంటే ఆ కంపెనీ ఓనర్స్ ఆర్ ఫౌండర్స్ చేతిలో ఎన్ని షేర్స్ ఉన్నాయి అని. దీన్ని ఎందుకు చూడాలి? లెట్స్ ఫైండ్ అవుట్. కాన్సెప్ట్ 1, స్కిన్ ఇన్ ద గేమ్. ఫినాన్స్ లో ఒక మాట ఉంది, స్కిన్ ఇన్ ద గేమ్ అని. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రమోటర్స్ వద్ద 50% ఆర్ మోర్ షేర్స్ ఉన్నాయి అంటే వాళ్ళ కంపెనీ ఫ్యూచర్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. ఎందుకంటే కంపెనీ గ్రో అయితేనే వాళ్ళు గ్రో అవుతారు. వాళ్ళు ప్రాణం పెట్టి వర్క్ చేయాలి అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా అందులో ఉండాలి. కాన్సెప్ట్ 2, కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్. కంపెనీ ఇన్సైడ్ ఏం జరుగుతుందో ప్రమోటర్స్ కి బాగా తెలుసు. వాళ్ళు షేర్ ని హోల్డ్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్ సాలిడ్ గా ఉండబోతుంది అని ఒక పాజిటివ్ సిగ్నల్. అదే ప్రమోటర్స్ వాళ్ళ షేర్ ని మార్కెట్ లో అమ్మేస్తుంటే అక్కడ ఏదో తేడా కొడుతుంది అని అర్థం. మేనేజ్మెంటే వాళ్ళ కంపెనీ షేర్ ని నమ్మనప్పుడు మనం ఎందుకు నమ్మాలి? బీ కేర్ఫుల్. కాన్సెప్ట్ 3, స్టెబిలిటీ అండ్ కంట్రోల్. ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువ ఉంటే కంపెనీ కంట్రోల్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎక్స్టర్నల్ ప్రెషర్ లేకుండా లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయొచ్చు. వేరే ఎవరో వచ్చి కంపెనీని క్యాప్చర్ చేసే హాస్టల్ టేక్ ఓవర్స్ లాంటి టెన్షన్ ఉండదు. మేనేజ్మెంట్ కి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, సో వాళ్ళు మంచి డెసిషన్స్ తీసుకోగలరు. కాన్సెప్ట్ 4, ద రెడ్ ఫ్లాగ్, ప్లెడ్జింగ్. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్లెడ్జెస్ షేర్స్ ఉన్నాయా అని పక్కాగా చెక్ చేయండి. అంటే ప్రమోటర్స్ వాళ్ళ షేర్ ని బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుంటే అది చాలా రిస్క్. స్టాక్ ప్రైస్ తగ్గితే బ్యాంక్ వాళ్ళు ఆ షేర్ ని అమ్మేసే ఛాన్స్ ఉంది. సో జీరో ప్లెడ్జింగ్ ఉంటే అది ఒక బిగ్ గ్రీన్ ఫ్లాగ్. ప్రమోటర్ హోల్డింగ్ అనేది కేవలం ఒక నంబర్ కాదు, అది మేనేజ్మెంట్ కి కంపెనీ మీద ఉన్న ట్రస్ట్ ఫ్యాక్టర్. హై హోల్డింగ్ ఉంటే అది సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ కి ఇనిషియల్ సైన్. నెక్స్ట్ టైం స్టాక్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రాఫిట్ మాత్రమే కాదు, ఫౌండర్స్ వద్ద ఎన్ని షేర్స్ ఉన్నాయో కూడా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వెంటనే మన మార్కెటర్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.